సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. 3వ భాగం. అరుణాచల దక్షిణ పాదభాగాన పాలితీర్థం గట్టున అలగమ్మ సమాధిపై ఇటుకలతో అతి సామాన్యమైన ఒక పూరిపాక వేశారు. దాన్నే నాయనగారు మాతృభూతేశ్వరాలయం అన్నారు. నిరంజనానంద స్వామి రోజు తల్లి సమాధికి పూజలు చేస్తూ ఆ పరిసర ప్రాంతాన్ని సమతలం చేసి పరిశుభ్రంగా ఉంచేవారు. ఆయనకు దండపాణి తోడుగా ఉండేవారు. ఆయన దృఢకాయులు, ఉత్సాహవంతులు కావడం చేత చాలా శ్రమపడి ఆ ప్రదేశాన్నంతా బాగుచేశారు. ఆ రోజుల్లో భగవాన్ దాదాపు ప్రతిరోజు స్కందాశ్రమం నుంచి కిందికి దిగివచ్చి అలగమ్మ సమాధి దగ్గర కొంతసేపు కూర్చుని వెళ్లేవారు. ఆ సంవత్సరం భగవాన్ జయంతి ఉత్సవాన్ని మాతృభూతేశ్వరాలయం దగ్గర జరిపించాలని దండపాణి ఆశ. జయంతి వారం రోజులు ఉందనగా భగవాన్ మామూలుగా స్కందాశ్రమం నుంచి అలగమ్మ సమాధి దగ్గరకు వచ్చి మళ్ళా తిరిగి స్కందాశ్రమం వెళ్లలేదు. ఎంతకీ తిరిగిరాని భగవాన్ కోసం స్కందాశ్రమ వాసులందరూ వచ్చి స్థిరంగా కూర్చొని ఉన్న భగవాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తాను అక్కడ స్థిరపడిపోవడాన్ని ఇది నా సంకల్పం కాదు, నా ఇచ్ఛాశక్తి కాదు, ఏదో దివ్యశక్తి నన్ను ఇక్కడకు లాక్కొచ్చింది. నేను దాని ఆజ్ఞానుసారం నడుచుకున్నాను. ఇది నా నిర్ణయం కాదు, దైవాజ్ఞ అన్నారు భగవాన్. భగవాన్ స్థిరపడిందే అది శ్రీరమణాశ్రమం అయింది. 1923 జనవరి 3వ తేదీన భగవాన్ జయంతి శ్రీ రమణాశ్రమంలో జరిపారు. భగవాన్ శత జయంతి ఉత్సవం కూడా శ్రీ రమణాశ్రమంలో జనవరి 3వ తేదీనే జరిగింది. అలగమ్మ సమాధిపై వేసిన చిన్న పాకలో ఓ మూల నులక మంచం మీద భగవాన్ కూర్చునేవారు. రోజు ఊళ్ళో నుంచి మధ్యాహ్నం వేళకు హెచ్చమ్మాళ్ ఏదో ఒక వంటకాన్ని ఆశ్రమానికి తీసుకొచ్చి భగవాన్కి కొంత వడ్డించి తక్కింది భక్తులందరికీ ప్రసాదంగా పెట్టేది. గోపాలరావు అనే ఆయన ఊళ్ళోకి వెళ్ళి భోజన పదార్థాలు పోగు చేసి తెస్తే చిన్నస్వామి వంట చేసేవారు. కూరలో చాలా వరకు నూనె ఉండేది కాదు. ఒక్కో రోజు వట్టి చారు, అన్నం మాత్రమే ఉండేది. ఆ చారు కూడా లేక ఉత్త ఊరగాయ ముక్కతో తిన్న రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో స్వామి రామదాసు భగవాన్ని దర్శించారు. ఆయనకు తండ్రే గురువై ఓం శ్రీరామ్ జయరామ్ జయ జయ రామ్ అనే మంత్రోపదేశం చేశారు. స్వామి రామ్దాస్ ఆ మంత్రాన్ని నిష్టగా రాత్రింబవళ్ళు జపించారు. ఆ సందర్భంలో ఆయన సాధువులతో కలిసి అరుణాచలం వచ్చి భగవాన్ని దర్శించి వారి దయకై అర్థించారు. భగవాన్ ఆయన కళ్ళల్లోకి 2 నిమిషాలు సూటిగా చూశారు. రామదాసు గారి దేహం ఆపాదమస్తకం ఆనందంతో ఉప్పొంగింది. ఆ క్షణాన మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని అనుభవించాను అన్నారు స్వామి రామదాస్. స్వామి రామదాస్ అరుణాచలం మీద ఒక గుహలో దీక్షగా రామమంత్రాన్ని జపిస్తూ 20 రోజులు ఉన్నారు. దీక్షానంతరం ఆయన గుహ బయటికి వచ్చేటప్పటికి ఆయన కళ్ళు జ్యోతుల్లాగా వెలిగిపోతున్నాయి. ఆయన హృదయం శాంతితో నిండింది. అంతటా ఒకే పరబ్రహ్మను దర్శిస్తూ పరిపూర్ణ ఆనంద తన్మయత్వంతో నిండిపోయారు. జీవితాంతం రామమంత్రాన్ని జపిస్తూనే ఉన్నారాయన. అలగమ్మ సమాధి ముందు మరో చిన్న పాక వేశారు. ఆశ్రమవాసులు పాలితీర్థంలో స్నానాలు చేసేవారు. కానీ నిత్యపూజకు నీరు కరువైంది. భగవాన్ ఆ సంగతి గమనించి మాతృభూతేశ్వరాలయానికి కొంచెం దూరంలో ఈశాన్య దిక్కున ఒక చోటు చూపి ఇక్కడ బావి తవ్వండి అన్నారు. ఆ ప్రకారం తవ్వగా శుభ్రమైన జల పడింది. దాన్ని రమణతీర్థం అన్నారు. ఆ నీరు పూజకే కాదు, వంటకి, అన్నింటికీ అందరికీ సరిపోయేది. భక్తులు తెచ్చి ఇచ్చే పదార్థాలతో వంట చేసుకుని తినేవారు. ఆ తరువాత మరొక చిన్న పాక వేశారు. రమణ భక్తులు అక్కడక్కడ పుస్తకాలు అమ్మి ఆ సొమ్ము ఆశ్రమానికి పంపేవారు. 1923లో ప్రణవానందులు అనువదించిన హూ యామ్ ఐ, నేనెవడను అను పుస్తకం అచ్చయింది. క్రమంగా ఆశ్రమవాసుల సంఖ్య పెరిగింది. నిత్యం సాధువులు, సాధకులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, జిజ్ఞాసువులు, భక్తులు, యాత్రికులు ఇంకా అనేక రకాల వారు ఆశ్రమానికి వచ్చి భగవాన్ని దర్శించి తమ సంశయాలు నివృత్తి చేసుకుని వెళ్ళేవారు. 1924 జూన్ 6వ తేదీ రాత్రి 11 గంటలకు శ్రీ రమణాశ్రమం తలుపులు, కిటికీలు బద్దలు కొట్టి కొందరు దొంగలు లోపల ప్రవేశించారు. ఆ చప్పుడుకి కుక్కలు మొరిగాయి.
వాటి అరుపులకు కుంజస్వామి, మస్తాన్ మేల్కొన్నారు. ఆ తర్వాత భగవాన్ మరికొంతమంది లేచారు. దొంగలు కుక్కల్ని కొట్టి బెదిరించారు, ఏవో పేల్చారు, అరిచారు, హడావిడి చేశారు, భయపెట్టారు. గోల చేస్తే ఆశ్రమానికి నిప్పు పెడతాం అన్నారు, కదిలితే చంపేస్తామన్నారు. రామకృష్ణతో కుక్కల్ని దూరంగా తీసుకుపోండి అని తక్కిన వాళ్లతో వారి ధర్మం వారిది, మన ధర్మం మనది, మనం భరించాలి, క్షమించాలి, వాళ్లతో ఘర్షణకు దిగవద్దు అని దొంగల వైపు తిరిగి లోపలికి వెళ్ళి మీకు కావలసినవి తీసుకుపోండి అన్నారు భగవాన్. ఆ మాటతో దొంగలు ఆశ్రమవాసులందరినీ ఒకే చోట కూర్చోబెట్టి కదిలితే కొట్టి చంపేస్తామని బెదిరించారు. భగవాన్ కాలు మీద కొట్టారు. దానికి స్వామి, మీకు తృప్తి కలగకపోతే రెండో కాలు మీద కూడా కొట్టండి అని రెండో కాలు ఇచ్చారు. దొంగలు లాంతర్లు కావాలి అన్నారు. భగవాన్ వారికి లాంతర్లు ఇప్పించారు. వాళ్ళు అలమారు బద్దలు కొడుతూ ఉంటే అంతా మీ ఇష్టానికి వదిలేస్తున్నాం అన్నారు భగవాన్. దొంగలు ఆశ్రమమంతా వెతికారు. 6 రూపాయలు చిల్లర సామాను దొరికాయి. వాళ్ళు నిరాశపడి డబ్బు ఎక్కడ దాచారు అని హూంకరించారు. మేము బేదవాళ్లం, సాధువులం, దయాధర్మం మీద ఆధారపడి బతికేవాళ్లం, మా దగ్గర డబ్బు లేదు అన్నారు భగవాన్. స్వామి కాలుపై దెబ్బ చూసి రామకృష్ణ ఒక ఇనుప ఊచ తెచ్చి స్వామి ఆజ్ఞ అన్నాడు దూకుడుగా. దానికి స్వామి, మనం సాధువులం, మనం మన ధర్మాన్ని విస్మరించరాదు. నువ్వు వాళ్లను ఇనుప ఊచతో కొడితే వాళ్లలో ఎవరైనా చనిపోతే ప్రపంచం సాధులోకాన్నే నిందిస్తుంది. వారు అజ్ఞానులు, ఏది ఉత్తమమో వారికి తెలియదు. ఏది పొరపాటు చేతనో అకస్మాత్తుగా నీ పళ్ళు, నీ నాలుకను కొరికితే వాటిని పీకేస్తావా అన్నారు. దొంగలకు ఆశ్రమంలో ఏమీ దొరక్క వెళ్ళిపోయారు. దొంగలు స్వామిని కొడుతున్నారని గురూజీ స్వామి ఊళ్ళోకి వెళ్ళి కొందరిని తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి అడిగితే బుద్ధి లేని వాళ్ళు కొందరు వచ్చి ఏమీ దొరక్క నిరాశతో వెళ్లారు అన్నారు భగవాన్. తెల్లవారిన తర్వాత పోలీసు పెద్ద అధికారి వచ్చి అడిగితే భగవాన్ ఫిర్యాదుగా ఏమీ చెప్పలేదు. ఆశ్రమంలో దొంగలు పడి దోచుకొని స్వామిని కొట్టారని తెలిసి హెచ్చమ్మాళ్ ఏడుస్తూ పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చింది. ఆమెను చూసి, ఎందుకు ఏడుస్తావు? విశేషం ఏమీ జరగలేదు. మీ వంటి భక్తులు తినుబండారాలు పెట్టి స్వామిని సేవిస్తే అటువంటి భక్తులు దెబ్బలతో సేవించారు. వాళ్ళు నా భక్తులే అన్నారు స్వామి. కొన్ని రోజులకు ఆశ్రమంలో పోయిన సామాను దొరికింది. దొంగలకు జైలు శిక్ష పడింది. ఆ సంఘటన తర్వాత కాలంలో భగవాన్ సమక్షాన ప్రస్తావనకు వచ్చినప్పుడు దొంగలు స్వామిని, సాధువుల్ని కొట్టి బాధిస్తూ ఉంటే వారి బారి నుంచి తమ్ము ఏల రక్షించుకోరాదు అని ఒకరు భగవాన్ని అడిగితే, విశ్వామిత్రాదులు తలుచుకుంటే మరో విశ్వాన్నే సృష్టించగల సమర్థులు. వారు ఉన్న సమయాల్లో రావణాసురుడు ఉన్నాడు. ఇతరులకే కాగా సీతారాములకు కూడా వ్యధ కలిగించాడు. ఆ మహర్షులు తమ శాపశక్తితో ఆ రావణాసురుని సర్వనాశనం చేయలేకపోయినారా? శక్తి ఉండి వారు పెట్టే బాధలు సహించారు. ఎందుకు? ఈ సంఘటనలన్నీ వారికి ఎరుకే, కానీ అవన్నీ గడిచిపోయేవే. ప్రళయం కూడా వారికి అలతిగానే తోస్తుంది. వారు దేనిని లక్ష్యపెట్టరు అన్నారు. 1929 నాటికి చిన్న ధ్యానమందిరం నిర్మాణమైంది. దాంట్లో ఒక మూల నొలక మంచం మీద భగవాన్ కూర్చునేవారు. దండపాణి మొదలైన భక్తులు ఏమైనా పుస్తకాలు చదివితే భగవాన్ వివరించి చెప్పేవారు. ఆ సందర్భంలో ఒకరు భగవాన్ సత్యం తెలిపే గ్రంథం ఏది అని అడిగారు. దానికి భగవాన్, అసలు సత్యం నీలోనే ఉందని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అంటే నువ్వే ఆ సత్యం. అటువంటప్పుడు నిన్ను నువ్వు విస్మరించి గ్రంథాల్లో సత్యం వెతకడం ఏమిటి? సత్యాన్ని గ్రంథాల్లో వెతకడం ఎట్లా ఉంటుంది అంటే, కాంతి తనను నీడలో వెతుక్కున్నట్లు ఉంటుంది. నీకు ఇష్టమైన గ్రంథాన్ని చదువు, కానీ నిజమైన గ్రంథం ఆత్మ. అది ఎప్పుడు నీ చేతిలో, నీ చెంత సిద్ధంగా ఉంటుంది. ఆ గ్రంథంలో అన్నీ ఉంటాయి. ఇష్టమైనప్పుడల్లా ఆ గ్రంథాన్ని చదువు. నీ నుంచి దాన్ని ఎవరూ తీసుకుపోలేరు. విరామకాలమంతా ఆ గ్రంథపఠనకే వినియోగించు. ఆ తర్వాత ఏ గ్రంథమైనా చదవచ్చు అన్నారు.
మొదట్లో ఆశ్రమ నిర్వహణాధికారం పెరుమాళ్ల స్వామి నిర్వహించేవారు. ఆయన ఆధిక్యత భరించలేమంటూ కొందరు ఆశ్రమవాసులు గొడవ పెట్టగా దండపాణి నిర్వహణకు వచ్చారు. కొన్నాళ్లకు ఆయన్నే భరించలేకపోయారు. ఈలోగా పెరుమాళ్ల స్వామి ఏవేవో ఫిర్యాదులు మోపి ఆశ్రమం మీద దావా వేశాడు. చివరికి ఆ విషయంలో భగవాన్ కలగచేసుకుని, పెరుమాళ్ళు, నువ్వు చేస్తున్న పని బాగాలేదు, ఇట్లాంటి పనులు చేస్తే నువ్వు నరకానికి పోతావు అన్నారు. దానికి అతను, నేను నరకానికి పోయినా పర్వాలేదు, నేను సేవించుకోవడానికి మీ పాదపద్మాలు లేని చోటు ఏముంది అన్నాడు గొప్ప విశ్వాసంతో. దానికి కరుణామయులైన భగవాన్, అవును, నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను కాపాడడం నాకు తప్పదు అని ఎంతో హామీగా అన్నారు. క్రమంగా ఆశ్రమ అధికార వ్యవహారం వ్యక్తిగత నిందారోపణకు, కలతలకు దారితీసింది. 1930లో భగవాన్ జయంతి ఉత్సవం ఎవరూ పట్టించుకోలేదు, తమ పట్టింపు వల్ల. అందుచేత భగవాన్ యందు భక్తి విశ్వాసాలు కల కొందరు పెద్దలు నిరంజనానంద స్వామిని ఆశ్రమ సర్వాధికారిగా ఎన్నిక చేశారు. ఆ ఏర్పాటు, ఆయన ఆధిపత్యం తమకు సమ్మతం కాదంటూ కొందరు సివిల్ వ్యాజ్యం వేశారు. ముందు కాలంలో ఇటువంటి గొడవలు తలెత్తకుండా ఉండేందుకు గాను నిరంజనానంద స్వామి పేరున పవర్ ఆఫ్ అటార్నీ మరియు తన అనంతరం ఆశ్రమ పరిపాలనా విధానం నిర్దేశించు వీలునామా ఒకటి తయారు చేసి దానిమీద భగవాన్ని సంతకం చేయమన్నారు కొందరు పెద్దలు. భగవాన్ సంతకానికి బదులు దానిమీద పెన్నుతో కొన్ని చుక్కలు పెట్టారు. సంతకం పెట్టవలసిన చోట అది తమ సమక్షంలో జరిగిందని ఆ పెద్దలు ఆ వీలునామాపై సాక్షి సంతకాలు చేశారు. దాని ప్రకారం ఆశ్రమాధికారం శాశ్వతంగా నిరంజనానంద స్వామికి, ఆయన అనంతరం ఆయన వారసులకు సంక్రమిస్తుంది. దానితో డబ్బు వ్యవహారం, ఆశ్రమ నిర్వహణ బాధ్యత అంతా సర్వాధికారి నిరంజనానంద స్వామి చేతికి వచ్చింది. త్వరలో ఆయన కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుని ఆశ్రమాభివృద్ధికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. క్రమంగా ఆశ్రమవాసుల సంఖ్య పెరిగింది. సర్వాధికారి కడు చాకచక్యంతో ఎంతో ధనం పోగు చేసి ఆశ్రమ ఆవరణలో ఎన్నో కట్టడాలు కట్టించారు. ఆఫీసు, పుస్తక విక్రయశాల, భోజనశాల, గోశాల, వంటిల్లు, సామానులకు ఒక గది, పోస్టాఫీసు, ఆసుపత్రి, మగవాళ్లకు ఆడవాళ్లకు ప్రత్యేకంగా వసతి గృహాలు, ధ్యాన మందిరం, గ్రంథాలయం, వేద పాఠశాల, రమణ తీర్థమునకు ఒక పంపు సెట్టు, వాటర్ ట్యాంకు మొదలైనవి. ఆశ్రమంలో ఎక్కువ కాలం ఉండదలుచుకున్న వారి కోసం 2 బిల్డింగులు కట్టించారు. ఆశ్రమం ఎదురుగా మోర్వీరాజు ఆశ్రమం అతిథుల కోసం ఒక పెద్ద బిల్డింగు కట్టించారు. ఆ బిల్డింగు మొదట్లో రాజకుటుంబాల వారికి, జమీందారులకు, ఉన్నతోద్యోగులకు పరిమితమైంది. ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో తమ తమ నివాసాలకు కొందరు రమణ భక్తులు కుటీరాలు కట్టించుకున్నారు. ఆ విధంగా ఆశ్రమం చుట్టూ పెద్ద నగరం ఏర్పడింది. అది చూసి అలగమ్మ శవాన్ని రహస్యంగా పాతిపెట్టి రమ్మన్నానా, కానీ ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది, ఎన్ని కట్టడాలు లేచాయో చూడండి అన్నారు భగవాన్. ఆ తర్వాత అరవిందబోసు తల్లి కోర్కెపై రమణ పల్లాకుత్తుకెదురుగా పెద్ద ఆవరణలో ఎన్నో కుటీరాలు నిర్మితమయ్యాయి. దాని పేరు మహాస్థాన్. ఆ కుటీరాలు విదేశీయుల కోసం నిర్మింపబడ్డాయి. ఆ తర్వాత మాక్ ఇవర్ అనే పాశ్చాత్యుడు ఆ ఆవరణలో కొన్ని కుటీరాలు నిర్మించారు. ఆ విధంగా అనేక బిల్డింగులు కట్టించారు. నిత్యం ఆశ్రమానికి వచ్చే భక్తులు, ఆశ్రమ నిర్వహణ ఏర్పడ్డ జీతగాండ్రు, భగవాన్ అనుచరులు, సాధువులు, సాధకులకు అందరికీ ఆశ్రమంలో భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందుచేత ఆశ్రమంలో కొన్ని నియమాలు ఏర్పరిచారు. కానీ ఆశ్రమ స్థాపన విషయంలో కానీ, దాని నిర్వహణ విషయంలో కానీ, కట్టడాలతో కానీ, నియమ నిబంధనలతో కానీ భగవాన్కి ఎప్పుడూ ఎటువంటి సంబంధము లేదు. తిరువణ్ణామలై వచ్చిన తర్వాత రోజున అయ్యంగుళంలో చివరి పైసలు విసిరిపారేసిన తర్వాత భగవాన్ మళ్ళా డబ్బు ముట్టలేదు. కొన్నాళ్ళు భిక్ష చేశారు. ఆశ్రమానికి ఆయన పేరు ఉంది కానీ ఆశ్రమంతో ఆయనకు ఏమాత్రం సంబంధం లేదు. భగవాన్కు తెలిసిన భాషలు తమిళం, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం. కానీ ఆయన అభిమతం మౌనం.
అపారమైన ఆ మౌనశక్తితో ఆయన బోధించేదే అధికం. ఆయన రచనలు బహుస్వల్పం, అవి కూడా అప్పుడప్పుడు. మొదట్లో తన చుట్టూ చేరిన పళనిస్వామి, అయ్యాస్వామి, పెరుమాళ్లస్వామి, శేషయ్య వంటి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, అలాగే కొందరు భక్తుల, జిజ్ఞాసుల, అన్వేషకుల, సాధకుల, సాధువుల ఆర్తి అవసరాలకు అనుగుణంగా చెప్పిన సంగతులు, తాను స్వయంగా రాసిన విషయాలు మాత్రమే. కానీ కొన్ని విషయాలు ముఖ్యం అనిపించి వాటి సంగతులు రాయాలి అనిపించినప్పుడు రాసినవి కొన్ని. ఆ రచనల్లో చాలా వరకు పరిచారకుల నిర్లక్ష్యం వల్ల, అశ్రద్ధ వల్ల పోయాయి. బుద్ధుడు, యేసు ఇంకా చాలామంది మహాత్ములు ఏమీ రాయలేదు. కానీ భగవాన్ రాసినవి బహు స్వల్పమైనా అవి చాలా గొప్ప సంగతులే కాదు, పరమ సత్యాలు. వాటిల్లో ఒక చిన్న వాక్యం సహితం మనుషుల జీవితాల్లో పరివర్తనం, పరిణామం తీసుకురాగలవు అనడంలో అతిశయోక్తి లేదు. మౌనం భగవాన్ మొదటి ఉపదేశం అయితే రెండోది ఆయన రచన. ఆయన తన చదువు గురించి ఒకసారి ఇట్లా చెప్పారు: నేను ఏమీ చదవలేదు. నా పాండిత్యమంతా నా 14వ ఏటకి పూర్వం నేను ఏం చదివానో అంతవరకే పరిమితం. ఆ తర్వాత ఏమీ చదవాలని, నేర్చుకోవాలని అనిపించలేదు. భగవద్గీతాదుల విషయంలో నేను ఆ శ్లోకాల్ని ఎట్లా భాషిస్తున్నానా అని కొందరు ఆశ్చర్యపడతారు. అది నాకు వినికిడి వల్ల వచ్చినదే. నేను భగవద్గీత చదవలేదు. దాని అర్థానికై భాషా సముద్రాల్లో పడి ఈదులాడలేదు. అందులో ఒక శ్లోకం వింటే దాని అర్థం నాకు స్పష్టంగా తోచి ఆ శ్లోకాన్ని తిరిగి వల్లిస్తాను, అంతే. అంతకన్నా మరేం లేదు. అప్పుడప్పుడు నేను ఉదహరించే వాటి సంగతి అంతే. అవేవో అవి, వాటంతటా అవి వస్తాయి. సత్యవాక్కు స్మృతికి అందదని నాకు తెలుసు. అటువంటప్పుడు చదివి అర్థం చేసుకొని వల్లించడానికై మనసును వినియోగించడం ఎందుకు? దాని ప్రయోజనం, యథార్థం ఎరుగుటే ముఖ్యం. ఆ ప్రయోజనం సిద్ధించాక ఆ చదువులతో పనేముంది అన్నారు. ఎంతో చదివి శాంతి లేని వారికన్నా ఏమీ చదవని వారే బ్రతికినవారు అన్నారు భగవాన్ ఒకసారి. స్వామి తన దగ్గరకు వచ్చిన సంస్కృత, ఆంధ్ర, తమిళ భాషాభిజ్ఞులతో భాషించినదే ఆయన భాషా పరిజ్ఞానం. అసలు సత్యాన్ని వర్ణింప సఖ్యం కాని దాన్ని సూటిగా, సులభంగా తెలియచేయడానికై వాటిని ప్రపంచ వాస్తవ విషయాలతో పోల్చి చెప్పారు భగవాన్. అందుకై కొన్ని మాటల్ని వాడారు, అంతే. భగవాన్ చేసిన వివరణలు స్పష్టం, సంక్షిప్తం. అవి సరైనవి, సూటైనవి, సులభమైనవి, సహజమైనవి, సామాన్యమైనవి. ఆ మాటలు, సంగతులు చాలా శక్తివంతం అయినవి. కానీ అన్నింటిలోకి శక్తివంతమైంది ఆయన మౌనం. భగవాన్ రచనలు సరాసరి వారి హృదయంలోంచి వచ్చాయి. భగవాన్ గొప్ప పండితుడు కాదు, విజ్ఞానవంతుడు కాదు. మొదట్లో మృత్యు అనుభవానంతరం ఆయనకు అంతిమ జ్ఞానం అవగాహన అయింది. అటువంటి మహత్తర జ్ఞానాన్ని పొందాలి అంటే ఎంతో సాధన చేయవలసి ఉంటుంది. కానీ అది మేధా సంపత్తితో సాధ్యమయ్యే సంగతి కాదు. అది సహజమైన, స్థిరమైన జ్ఞానం. తత్ఫలితంగా ప్రేమ, దయ, నమ్రత, పవిత్రత, శక్తి, ధైర్యం, గౌరవం, మర్యాద, సత్ప్రవర్తన కలిగాయి. రచన అనేదాని గురించి భగవాన్ అభిప్రాయం ఏమిటంటే, రచనా విధానమంతా మనోవిజృంభణ. మనసు చేత ఎక్కువ శ్రమ పెట్టించి పని చేయిస్తే ఎక్కువ రచనలు చేయవచ్చు. కానీ దానివల్ల తక్కువ శాంతి కలుగుతుంది. శాంతి లేనప్పుడు రచనలు ఎందుకు? రాసేవాళ్లకు ఆ సంగతి చెబితే వినరు. ఆ సలహా వారికి నచ్చదు, ఆమోదయోగ్యంగా తోచదు. వారు సలహా వినరు, రాయడము మానరు. ఊరికే ఉండమంటే ఉండరు. కానీ నాకు అటువంటి పరిస్థితి ఎప్పుడూ కలుగలేదు. నా రచనలన్నీ ఎవరో వచ్చి రాయమని అడిగినవే. అవి ఓ సంఘటన, ఓ సందర్భం, సంగతి, విషయం ఆధారంగా తీసుకుని రాసినవే. కానీ అరుణాచల స్తుతి పంచకం, అరుణాచలాష్టకం మొదలైనవి నాకు రాయాలనిపించి రాసినవి అన్నారు. 1900 ప్రాంతంలో భగవాన్ గంభీరం శేషయ్య గారి ప్రశ్నలకు సమాధానాలు అరవంలో కాగితాలపై రాసి ఇచ్చారు. చివరికి అవి విచార సంగ్రహం అనే పుస్తకంగా అచ్చయింది. విచార సంగ్రహం వచన రచన. అది ముఖ్యంగా నేను ఎవడను అని ప్రశ్నించుకునే ఆత్మవిచారణ మార్గము. మనసు, దాని స్వభావము, మనసు, దాని ఉనికి, దాని స్థితిగతులు, ప్రపంచానికి ఓ వాస్తవం
వాస్తవత్వమంటూ లేదని, అది ఆత్మకు భిన్నంగా విడిగా లేదని, జీవుడు దాని స్వభావం, స్థితిగతులు, అహం స్ఫురణ, విశ్వపురుషుడు అన్ని రూపాల్లో నేను నేను అంటూ ఉంటాడని, ఆత్మస్వరూపమే పరబ్రహ్మస్వరూపమని, ఆత్మకు సదా ఎరుకలో ఉండటమే తపస్సని, శివోహం అహం బ్రహ్మాస్మి అంటే నిరంతరం లోదృష్టితో ధ్యానించిన ఆత్మసాక్షాత్కారం కలుగునని, జీవన్ముక్తి, దేహముక్తి అనే సంగతుల గురించి ప్రాణాయామం ద్వారా యోగ అష్టాంగ మార్గాన్ని, ఇంకా అనేక సాధనా మార్గాలు అందు చర్చింపబడ్డాయి. అదే విచార సంగ్రహం. 1900-1902 మధ్యకాలంలో శివప్రకాశం పిళ్ళై ప్రశ్నలకు స్వామి ఇచ్చిన సమాధానాలే నేను ఎవడను అను గ్రంథం. అది అద్వైత సిద్ధాంత వివరణ. మనస్సంటే ఆలోచనామయం. అందు నేను అనేది మొదటి ఆలోచన. ఆ నేను ఎవరు అనే విచారణ విడవకుండా చేస్తే తక్కిన ఆలోచనలన్నీ నాశనమై చివరకు మొదటి ఆలోచన అయిన నేను మిగులుతుంది. విచారణ చేస్తే అది కూడా అదృశ్యమవుతుంది. ఇంకా మిగిలేది ఆత్మ ఒక్కటే. అటువంటి విషయాల చర్చతో కూడిన గ్రంథం నేను ఎవడను, ఈ ఆలోచనలు ఎవరికి కలుగుతున్నాయి అని ప్రశ్నించుకుని ప్రతి సమాధానానికి నిరంతరం ఎరుకలో ఉండటం వలన మనసు అణుగుతుంది. దేహానికి, దాని సహవాసంతో పనిచేసే మనసుకి అసలు నేను పరిమితం కావడం వల్ల దాన్ని మితమైనదిగా, ఆద్యాంతాలు కలదానిగా భావించి అసలు నేనును కూడా నేను అనే అంటాం. ఆ నేనును మిథ్యానేను అంటారు. ఆ మిథ్యానేను కాలదూరాలకు, ప్రకృతి ధర్మాలకు బందీ అయి ఉంటుంది. అదే అహంకారం. అహం అంటే మనోవృత్తులన్నీ ఏకమై ఒక్కటే. అదే జీవిత లక్ష్యమైనప్పుడు అదే కడపటి మెట్టు అవుతుంది. అంటే అది అనన్య చింతన అయినప్పుడు దాన్ని అహం అంటారు అని భగవాన్ గొప్ప నిర్వచనం ఇచ్చారు అహం గురించి. ఆ అహమే మెలకువలో, స్వప్నంలో లేస్తూ అణుగుతూ ఉంటుంది. మనలో ఉండేది ఆ అహం స్ఫురణే గాని మరో వ్యక్తిగత ఆత్మ లేదు. కానీ మనం ఆ అహం స్ఫురణని ఆత్మగా భావిస్తాం. అజ్ఞానం వల్ల ఆ అహం మెలకువలో, స్వప్నావస్థలో దేహాన్ని తనదిగా తీసుకొని నేను ఈ దేహం అంటుంది. నిద్రావస్థలో దేహంతో పాటు ఆ అహం కూడా అదృశ్యం అవుతుంది. ఏ రూపము లేని అహం మనిషిలో ప్రవేశించి ఓ రూపం తీసుకుంటుంది. ఆ రూపం ఆధారంతో ఇంద్రియభోగాలు అనుభవించి తెగ బలుస్తుంది. అంటే అహం అనుభవాల మూలం. కానీ ఆ అహం అటు ఆత్మకు గాని ఇటు దేహానికి గాని చెందినది కాదు. అయినా అది అసలు సత్యంగా, ఆత్మగా, నేనుగా చలామణి అవుతూ అన్నీ అనుభవిస్తుంది. ఏ పక్షానికి చెందని ఒక వ్యక్తి ఒక పెళ్లికి హాజరై ఇరుపక్షాల వారి గౌరవ మర్యాదలు పొంది చివరకు ఇరుపక్షాల వారి అనుమానానికి గురై ఎవరి వ్యక్తి అనే ప్రశ్న రాగా అది గమనించి తన రహస్యం బయటపడుతుందని తెలుసుకుని చల్లగా జారుకున్నట్లు అహం అటు దేహానికి ఇటు ఆత్మకు దేనికి చెందకపోవడం వల్ల వాటి విచారణకు గురై ఎవరి అహం అనే ప్రశ్న రాగా అది అదృశ్యమవుతుంది. ఏ జాడా లేకుండా. ఆ అహమే ప్రథమ అజ్ఞానం. అన్నింటినీ ఆ అజ్ఞానపు తెర కప్పుతుంది. ఆ అజ్ఞానానికి ప్రత్యేకించి ఒక వాస్తవత్వం లేదు. ఒకదాన్ని సృష్టించడానికి గాని ఒకదాన్ని నాశనం చేయడానికి గాని అది కేవలం ఆత్మచేతిలో పరికరం. ఆ అజ్ఞానాన్ని గుర్తించడమే ఆత్మవిచారణకు ఆరంభం. సాధన ఉద్దేశం కూడా అజ్ఞానాన్ని తొలగించడమే కానీ విచారణలో అహం తలెత్తి తాను దేహంగా, ప్రపంచంగా, వాస్తవంగా రూపొంది మనల్ని తికమక పెడుతుంది. విషయాల్ని విడదీస్తుంది. ఒకడు రాజుగారి భవనానికి బయలుదేరాడు. దూరం నుంచి రాజభవనం చూసి సింహద్వారం వద్ద 2 కుక్కలు ఉన్నాయని ఆగిపోయాడు. అంతలో మరొకడు వచ్చి నేను నిన్ను రాజభవనానికి తీసుకువెడతాను అని చెప్పి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అవి రాతి కుక్కలు. అలాగే ఈ జగత్తును చూస్తే ఆత్మ కనిపించదు, ఆత్మను చూస్తే జగత్తు గోచరించదు. జగద్బుద్ధే మన సహజమైన ఆత్మస్థితిని కప్పేస్తుంది కనుక దాన్ని తోసెయ్యాలి. కుక్క, రాయి, అతడు అన్నీ అంతా ఆత్మే. కానీ
ఆ నిరాకార ఆత్మ మనల్ని నడిపేందుకు గురువుగానో మార్గదర్శకుడుగానో దర్శనం ఇస్తుంది. 1912 ప్రాంతంలో భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఊళ్ళో ఒక కుమ్మరి వినాయకుడి బొమ్మ కొత్త అచ్చు ఒకటి తయారు చేసి వినాయక చవితి నాడు వేసిన మొదటి అచ్చుబొమ్మను స్వామికి సమర్పించుకున్నాడు. స్వామి దాన్ని గుహ బయట గూట్లో పెట్టారు. ఆ సమయాన స్వామితో ఉన్నవారు విఘ్నేశ్వరునిపై కవిత్వాలు కట్టి పాడారు. వారితో పాటు స్వామి కూడా ఒక పద్యం చెప్పారు. దాని అర్థం, బిడ్డగా గన్నవానిని బెచ్చగాని చేసి ఎక్కడను బిడ్డడవై పెద్ద పొట్టను పెంచుకుంటివి, నేను కూడా బిడ్డనే ఓ గూటిలోని వినాయకుడా, వెనక వచ్చిన వానిని బొందియు నీది రాతి గుండెయా కంట చూడుము. 1912లో వాసుదేవ శాస్త్రి మొదలైన వారు స్వామి జయంతి ఉత్సవం జరపాలి అనుకుంటే దానికి అభ్యంతరం తెలుపుతూ 2 పద్యాలు రాశారు స్వామి. ఒక శివరాత్రి రోజున స్వామి శివరాత్రి గురించిన ఒక పద్యం రాశారు. అరుణాచల ఉత్తర భాగాన తనను కందిరీగలు కుట్టిన సందర్భంలో ఒక పద్యం రాశారు స్వామి. తనను వెతుక్కుంటూ అలగమ్మ మొదటిసారి వచ్చినప్పుడు స్వామి ఒక పద్యం రాశారు. ఒక భక్తుని కోరికపై ఆత్మవిద్య రాశారు. ఆత్మవిద్య అత్యంత సులభం అనే అంశంపై ఆత్మ విద్యాకీర్తిని రాశారు. సమస్త చరాచరం అంతా ఆత్మే, ఆత్మకు భిన్నంగా ఏదీ లేదు, అంతా ఆత్మలోనే ఉంది అనేది దాని సారాంశం. 1914 ప్రాంతంలో అమృతనాథ యతీంద్రులు ఒక పాట రాశారు. అరుణాచల గుహయందు కరుణకు పేరుబడిన ఈ రమణుడు ఎవరు? వరరుచియా, శివగురువా, హరియా, యతీంద్రుడా, గురుమహిమ నెరుక కోరికగా ఉంది అని. ఆ పద్యం రాసిన ఆ కాగితాన్ని ఆయన విరూపాక్ష గుహయందే వదిలి వెళ్ళిపోతే స్వామి దాన్ని తీసి చదివి, హరి మొదలు ఎల్లజీవులు హృద్గృహలో ఎరుకయే క్రీడించు పరమాత్మయే అరుణాచల రమణుడు, భక్తిచే కరగు మనసుతో హృదిచేరి జ్ఞాననేత్రమును తెరచి నిజము చూచిన అది నీకు బట్టబయలు అగును అని పూరించారు స్వామి. ఒక ఆయన స్వామి దర్శనం చేసుకుని సంస్కృతంలో ఉన్న శంకరాచార్యుల వారి వివేక చూడామణి పుస్తకం అక్కడ వదిలి వెళ్ళిపోయారు. స్వామి దాన్ని చూసి గంభీరం శేషయ్య గారిని చదవమంటే నాకు సంస్కృతం రాదు అని, వివేక చూడామణి నాకు తమిళంలో కావాలి అన్నారు. పళనిస్వామి ఊళ్ళోంచి వస్తూ తమిళంలో ఉన్న వివేక చూడామణిని తెచ్చారు. దాన్ని చదువుకుంటూ అటువంటి కాపీ కోసం పబ్లిషర్కి రాస్తే కాపీలు లేవని సమాధానం వచ్చింది. అయినా శేషయ్య గారు స్వామిని ప్రార్థించారు వివేక చూడామణిని తమిళంలోకి తర్జుమా చెయ్యమని. స్వామి కొంతవరకు అనువదించేప్పటికీ పబ్లిషర్ నుంచే కాపీ వచ్చింది. అది చూసి స్వామి అనువాదం ఆపేశారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఒక భక్తుడు కోరగా స్వామి మిగిలిన భాగాన్ని అనువదించారు. ఉద్దండి నాయనార్ ఇంటికి వెళ్ళి 10 సంవత్సరాలకు తిరిగి స్వామి దర్శనార్థం వచ్చి గురుదక్షిణగా 100 రూపాయలు ఇచ్చారు. ఆ ధన సహాయంతో వివేక చూడామణిని అచ్చువేయించారు. దాన్ని ప్రణవానందులు తెలుగులోకి అనువదించారు. అది అచ్చయింది. వివేక చూడామణికి స్వామి పీఠిక రాస్తే ఆ పీఠికను ఇంగ్లీష్లోకి అనువదించారు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ రమణాయ నమః.